హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక స్టోరీలోకి పోతే, సాయంత్రం కాలేజీ నుంచి తొందరగానే వచ్చేసింది శ్రీవల్లి. చాలా సంతోషంగా ఉన్నది. అందుకు కారణం, ఆ రోజు కాలేజీలో ప్లేస్మెంట్ కోసం ఇంటర్వ్యూలు జరిగాయి. పేరు మోసిన పెద్ద పెద్ద కంపెనీల ప్రతినిధులు వచ్చి ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఐటీకి డిమాండ్ తగ్గిందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో అలాంటిదేమీ లేదన్నట్టుగా కంపెనీలు పోటీపడి అభ్యర్థులను ఐటీ రంగం నుంచి ఎంపిక చేసుకున్నాయి. ఇంజనీరింగు, సిఎస్ఈ చివరి సంవత్సరం చదువుతున్న శ్రీవల్లి క్లాస్ మొత్తంలో చురుగ్గా ఉంటుంది. అందువల్ల ఆమె ఎంపిక ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు. కానీ ప్యాకేజీ మాత్రం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. సాధారణంగా అందరికీ 3-4 లక్షల వార్షిక వేతనాన్ని ఆఫర్ చేస్తారు. శ్రీవల్లికి మాత్రం ఏకంగా 8 లక్షలు ఆఫర్ చేశారు. పరీక్షలన్నీ ముగిశాక కాలేజీ చివరి రోజున ఫేర్వెల్ డే నిర్వహించినప్పుడు కాలేజీ ప్రిన్సిపాల్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. మై డియర్ స్టూడెంట్స్, జీవితంలో ముఖ్యమైన ఘట్టం ముగిసింది. లాక్డౌన్ తర్వాత బయటికి వెళ్తున్న మొదటి బ్యాచ్ మీరే. అయినా కానీ ఈసారి క్యాంపస్ ఇంటర్వ్యూల్లో అనుకున్న దానికన్నా ఎక్కువ మంది విజయం సాధించి జీవితానికి కావలసిన పునాదిని వేసుకున్నారు. అయితే నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, మీరు ఏ పని చేసినా నిబద్ధతతో చేయండి. అది మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుంది. మీ నిబద్ధతే మీకు శ్రీరామ రక్ష. అది మీ జీవితాలకు బంగారు బాట వేస్తుంది. మరో ముఖ్యమైన విషయం, మీరు ఉద్యోగానికి ఎంత ప్రాముఖ్యం ఇస్తారో అంతే ప్రాముఖ్యాన్ని కుటుంబానికి కూడా ఇవ్వాలి. దీనినే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటారు. మీరు సంపాదించేది మీ కుటుంబం కోసమేనన్న విషయం మర్చిపోవద్దు. కాబట్టి కేవలం సంపాదించే యంత్రాలుగా మిగిలిపోవద్దు. జీవితాన్ని ఆస్వాదించేందుకు అన్ని విధాలా ప్రయత్నించండి. మీకంటూ కొంత సమయాన్ని కేటాయించుకొని ఆ సమయంలో కేవలం మీ గురించి, మీ కుటుంబం గురించి మాత్రమే ఆలోచించుకోండి. ఇంట్లో ప్రశాంతత ఉంటే పనిలో ఏకాగ్రత పెరుగుతుంది. దాంతో నిబద్ధత కూడా పెరుగుతుంది. కంపెనీకి విశ్వాస పాత్రులుగా, ఫ్యామిలీకి విధేయులుగా ఉండండి. ఆల్ ద బెస్ట్ అంటూ ముగించాడు. శ్రీవల్లి తల్లిదండ్రుల సంతోషానికి హద్దులు లేవు. క్యాంపస్ ఇంటర్వ్యూలో శ్రీవల్లికి మాత్రమే అంతటి ప్యాకేజీ లభించింది. అమ్మాయి, నీకో మరో ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి. రేపు నిన్ను చూడ్డానికి పెళ్లివాళ్ళు వస్తున్నారు. భగవంతుడి దయ వల్ల ఈ పెళ్లి కుదిరితే ఇంతకన్నా మరేమి కోరను అన్నాడు తండ్రి చక్రవర్తి. అదేంటి నానా, ఇప్పుడే కాలేజీ ముగిసింది, ఉద్యోగంలో కూడా చేరబోతున్నాను, ఇంత త్వరగా పెళ్ళా అన్నది కొంచెం అసహనంగా. శ్రీవల్లి, ఇవి కేవలం పెళ్లి చూపులేనమ్మా. పెళ్ళంటే ఎలాగో కనీసం మరో 6 నెలలు, ఏడాదైనా పడుతుందిలే. నువ్వు హాయిగా ఉద్యోగం చేసుకో, తర్వాతి సంగతి ఆలోచిద్దాం అన్నాడు తండ్రి. అయిష్టంగానే మౌనం వహించింది శ్రీవల్లి. మరునాడు సాయంత్రం పెళ్లి చూపులు జరిగాయి. అబ్బాయి శ్రీధర్ కూడా ఐటీ రంగంలోనే పనిచేస్తున్నాడు. జాయిన్ అయి 4 ఏళ్ళు అయ్యింది. అంటే ప్రస్తుతం అతనికి 25 ఏళ్ళు. ఏడాదికి 10 లక్షల జీతం. కంపెనీ కూడా పెద్దదే. అన్నీ ఓకే అయితే ముహూర్తాలు పెట్టుకోవచ్చు అన్న నిర్ణయం తీసుకున్నారు. నానా, నేను ఒక 6 నెలల పాటు ఉద్యోగం చేస్తాను, ఆ తర్వాతే ముహూర్తాలు పెట్టుకుందాం అన్నది శ్రీవల్లి. నాకేం అభ్యంతరం లేదు అన్నాడు శ్రీధర్. అతని తల్లిదండ్రులు కూడా సరేనన్నారు. మరో 4 నెలల తర్వాత ఆఫర్ లెటర్తో పాటు ఉద్యోగంలో చేరాల్సిన తేదీ కూడా పంపించారు కంపెనీ వాళ్ళు. శ్రీవల్లి సంతోషానికి అవధులు లేవు. తన చిన్నతనంలో సంపాదన లేక తండ్రి పడ్డ కష్టాలు తనకింకా గుర్తే. చిన్నతనంలో బడికి ఫీజులు కూడా కట్టలేని పరిస్థితి చూసింది శ్రీవల్లి. ఆ పరిస్థితుల్ని ఎదుర్కొని ఎన్నో కష్టాలు కోర్చి తనను ఈ స్థితికి తీసుకువచ్చిన తండ్రి త్యాగం వెలకట్టలేనిది, ఆ రుణం తీర్చుకోలేనిది. అందువల్ల కనీసం 6 నెలలైనా తన సంపాదన మొత్తం తండ్రికే అంకితం ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చింది. శ్రీవల్లి ఉద్యోగంలో చేరిన మొదటి రోజు చాలా ఆహ్లాదకరంగా గడిచింది. కంపెనీలో తనతో పాటు మరో 2 తన క్లాస్మేట్స్ కూడా చేరారు. కుర్చీలో కూర్చునే ముందు ప్రిన్సిపాల్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. నిబద్ధత, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అన్న పదాలు వలవేసుకుంది. అప్పుడే కంపెనీలో సీనియర్ మేనేజర్ వచ్చి తనను తాను పరిచయం చేసుకొని, ఏకాగ్రతతో, నిబద్ధతతో పనిచేయండి. ఎంత నిబద్ధతగా ఉంటారో అంత ప్రతిఫలం కూడా ఉంటుంది. యువర్ ప్యాకేజ్ అండ్
పెరాక్స్ విల్ బీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ సిన్సియారిటీ అని విష్ చేసి వెళ్ళిపోయాడు. 1 నెల తర్వాత అప్పుడు గమనించింది శ్రీవల్లి, ఇంకా చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిలోనే పనిచేస్తున్నారు. యాజమాన్యం ఇప్పటికే పలుమార్లు ఆఫీస్కి రావాలని చెప్పినా వచ్చేందుకు సుముఖంగా లేరు. ఏదో కారణం చెప్పి ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ముఖ్యంగా చాలామంది హెల్త్ రీజన్ అంటూ ఇంట్లోనే ఉంటున్నారు. శ్రీవల్లికి ఆ పరిస్థితి అర్థం చేసుకునేందుకు మరికొంత సమయం పట్టింది. అయినా ఎందుకో వాళ్ళ పద్ధతి సరనిపించలేదు ఆమెకు. అదే విషయం తన సీనియర్ సుజాతను అడిగింది. ఏంటండి ఎవరు ఆఫీస్కి రావడం లేదు? లాక్డౌన్కు ముందంతా సక్రమంగానే వచ్చేవాళ్ళు కదా, మరి ఇప్పుడెందుకు రారు? సుజాత నవ్వేసి, నువ్వింకా కొత్త కదా, అలాగే ఉంటుంది. ఒక 6 నెలలు పనిచేస్తే నీ సిన్సియారిటీ, డెడికేషన్ ఇవన్నీ గాలికి కొట్టుకుపోతాయి. ఇక్కడ ఎక్స్‌ప్లైటేషన్ ఎక్కువగా ఉంటుంది. నువ్వు పనిచేస్తున్నావని నిన్ను నెత్తిన పెట్టుకోరు. నీకు మరింత పని ఇస్తారు అంతే. మనం ఏం పని చేస్తున్నామో, ఎంత పని చేస్తున్నామో ఈ మేనేజర్లకి తెలుసు అనుకుంటున్నావా? అలా తెలిసిన వాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే. మేనేజర్ అంటే ఫర్ మేనేజింగ్, నాట్ ఫర్ వర్కింగ్. మై జాబ్ ఈజ్ టు మేక్ యూ వర్క్ అంటారు. మనకు తెలియని పని గురించి అడిగినా చాలామంది చెప్పలేరు. మనల్నే తెలుసుకోమని చేయమంటారు. నువ్వేం చేస్తున్నావో, ఎలా చేస్తున్నావో నాకు తెలియదు. ఐ వాంట్ ద వర్క్ టు బి కంప్లీటెడ్ టుడే అనే ఒక మాట మాత్రమే తెలుసు వాళ్లకు అంటూ ఒక పెద్ద లెక్చరర్ ఇచ్చింది. ఎందుకో ఆమె మాటలు నచ్చలేదు శ్రీవల్లికి. తను అడిగిన ప్రశ్నకు ఆమె చెప్పిన జవాబుకు పొంతన కుదరలేదు. లాక్డౌన్కు ముందు సక్రమంగా వచ్చేవాళ్ళు ఇప్పుడెందుకు రావడం లేదని అడిగితే ఏదేదో మాట్లాడిందేమిటి? మనం పనిచేసేందుకు వచ్చాం. ఇక్కడున్న ఆ 8 గంటలు మనస్సాక్షికి కట్టుబడి పనిచేయాలి అంతే అని తనకు తానే సర్ది చెప్పుకుంది. మొదటి నెల జీతం తీసుకునే సంతోషం శ్రీవల్లికి మాటల్లో చెప్పలేనిది. ₹60,000 క్రెడిట్ టు అకౌంట్ నెంబర్ అంటూ మెసేజ్ చూసుకోగానే సాయంత్రం ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి ఆ డబ్బు మొత్తాన్ని తండ్రి అకౌంట్కు బదిలీ చేస్తానా అంటూ ఆతృతగా ఎదురు చూసింది. అంతకన్నా ముందుగానే తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పేసింది. ఇంటికి వెళ్ళగానే తండ్రి అకౌంట్ నెంబర్ తీసుకొని వెంటనే మొత్తం జీతాన్ని బదిలీ చేసేసింది. అదేంటమ్మా మొత్తం పంపించేస్తే మరి నీ ఖర్చులకు? ఇప్పుడు నీకుగా నువ్వు ఎంత తోస్తే అంత నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయనానా? ఉన్న దాంట్లోనే సర్దుకుంటాను. చక్రవర్తి కళ్ళు ఆనంద బాష్పాలు రాల్చాయి. నా బంగారు తల్లివమ్మ, ఉన్న దాంట్లో తృప్తి పడాలని నేను నిన్నెప్పుడు దేనికి నిర్బంధించలేదే. ఎక్కడ నేర్చుకున్నావు? నువ్వు చెప్పలేదు కానీ నిన్ను చూసి నేర్చుకున్నాను నానా. ఐ యామ్ హ్యాపీ నౌ. మరొక నెల గడిచాక ఒకరోజు హఠాత్తుగా కంపెనీలో కలకలం బయలుదేరింది. కంపెనీలో పనిచేసే సుమారు 25 మందిని తీసేశారు. ఏమైందని ఆరా తీస్తే అదేదో మూన్ లైటింగ్ అని చెప్పారు. అంటే ఏమిటో అర్థం కాలేదు. ఒక కంపెనీలో పనిచేస్తూనే మరో కంపెనీకి కూడా పనిచేస్తే అంటే ఒకే సమయంలో 2 ఉద్యోగాలు చేయడాన్ని మూన్ లైటింగ్ అంటారని చెప్పారు. ఆ విధంగా పని చేసే వాళ్ళను పనిలో నుంచి తొలగించారన్నది సమాచారం. నిజమే, నిబద్ధత లేని వాళ్ళు కంపెనీకి ఎందుకు? తనను తాను ప్రశ్నించుకుంది శ్రీవల్లి. అప్పటికే వార్తాపత్రికలన్నీ ఈ విషయం మీద చర్చలు ప్రారంభించేశాయి. మూన్ లైటింగ్ విషయంలో కంపెనీలన్నీ 2 వర్గాలుగా చీలిపోయాయంట. కొన్ని కంపెనీలు సమర్థిస్తుంటే మరికొన్ని వ్యతిరేకిస్తున్నాయంట. మరికొన్ని షరతులతో కూడిన అనుమతులు ఇస్తున్నాయంట. సోషల్ మీడియా ప్రబలమయ్యాక ప్రతిదీ పబ్లిక్గా చర్చించడం, ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడం పరిపాటి అయిపోయింది. అదేవిధంగా ఈ విషయంలోనూ జరిగింది. ఆ రోజు సాయంత్రం ఇంటికి బయలుదేరే ముందు సుజాతతో అన్నది శ్రీవల్లి. మీరే చెప్పండి, ఈ మూన్ లైటింగ్ అనేది న్యాయమైందేనా? ఎందుకు కాకూడదు? చాలని జీతాలతో పనిచేస్తే వాళ్ళు కాస్త అదనపు ఆదాయం కోసం అలా చేయడం తప్పు కాదు కదా. అదేమిటి మేడం, ఐటీ రంగంలో జీతాలు తక్కువని ఎవరన్నారు? ఐటీ వల్లే ఇంత జీతాలు కూడా తీసుకోవచ్చా అని ఆశ్చర్యం కలిగింది. మనం తీసుకునే జీతంలో సగం కూడా దొరకడం లేదు చాలామందికి.
డబ్బులున్నాయని ఆడంబరాల కోసం విచ్చలవిడిగా ఖర్చు చేసి అది చాలక ఇంకా సంపాదించాలని అంగలార్చడం సరైన పనేనా? సుజాత దగ్గర ఆ ప్రశ్నకు జవాబు లేదు. పైగా ఈ ఒక్క రంగంలో మాత్రమే వర్క్ ఫ్రం హోమ్ అనే అవకాశం ఉండేది. నాకు తెలిసి మిగతా ఏ రంగంలోనూ ఇలా చేయలేం. ప్రొడక్షన్, సేల్స్ అంటూ ఏది తీసుకున్నా మనం నేరుగా అక్కడ నుండి పనిచేయాల్సిందే తప్ప వర్క్ ఫ్రం హోమ్ సాధ్యం కాదు. అలాంటప్పుడు మనం చేసే పని నిబద్ధతతో చేయకుండా 1కి 2 కంపెనీలకు పనిచేయడం తప్పు కదా. సుజాత సూత్రంగా మిగిలిపోవడం తప్ప మరేమీ చేయలేకపోయింది. శ్రీవల్లికి ఎందుకో అనుమానం కలిగింది. ఒకవేళ సుజాత కూడా ఎవరికీ తెలియకుండా ఈ మూన్ లైటింగ్ పని చేస్తుందా? అదే అనుమానంతో ఆమె వంక అదోలా చూసింది. అది గమనించిన సుజాత, నీ చూపులు నాకు అర్థమయ్యాయి. ఈ ఒక్క ఉద్యోగానికి టైం లేక చస్తుంటే ఇంకొక ఉద్యోగం ఎక్కడ చేసేది అన్నది. అక్కడితో ఆ చర్చకు తెరపడింది. సాయంత్రం ఇంటికి వెళ్ళగానే తండ్రి చెప్పాడు, అమ్మాయి, ఈ వారంలో పెళ్లివాళ్ళు వస్తారంట. తేదీని ఫిక్స్ చేసుకునేందుకు. శ్రీవల్లి ముభావంగా ఉండిపోయింది. ఆదివారం ఉదయమే వచ్చాడు శ్రీధర్ తల్లిదండ్రులతో సహా. మరో 2 నెలల్లో ముహూర్తాలు పెట్టుకుందాం, ఏమంటారు అన్నాడు శ్రీధర్ తండ్రి. అలాగే కానివ్వండి అంటూ సమితిని తెలియజేశాడు చక్రవర్తి. ఐటీ ఇండస్ట్రీ అంతా ఈ మూన్ లైటింగ్ గొడవల్లో ఉంది. అయితే ప్రస్తుతం మా అబ్బాయికి మాత్రం ఆ సమస్య లేదు. ఎందుకంటే వాళ్ళ కంపెనీయే ఆ పద్ధతికి ఒప్పుకుంది. కాకపోతే వాళ్ళ పర్మిషన్ ఉండాలంట. అదేం పెద్ద సమస్య కాదు. వాళ్ళ టైమింగ్స్ కాక మిగతా టైంలో మనమేం చేస్తామన్న విషయం వాళ్ళకెందుకండి అన్నాడు శ్రీధర్ తండ్రి గొప్పగా. చివాలున శ్రీధర్ వంక చూసింది శ్రీవల్లి. అంటే మీరు కూడా ఆ విధంగా పనిచేస్తున్నారా అన్నది. ఎస్, అఫ్కోర్స్. అడిషనల్ ఇన్కమ్ ఎవరికి చేదు. వాళ్ళ టైమింగ్ తర్వాత నేనేం చేస్తున్నానన్నది నా ఇష్టం కదా అన్నాడు దర్పంగా శ్రీధర్. అయితే అది మీరు పనిచేస్తున్న కంపెనీ పట్ల సిన్సియారిటీ కాదా? ఎలాగవుతుంది? ఇప్పుడు స్కూల్లో పనిచేసే టీచర్ ఆ టైం ముగిశాక ఇంట్లో ట్యూషన్లు చెప్పుకొని సంపాదించడం లేదా? ఇది కూడా అంతే అదనంగా. ఎంత సంపాదిస్తారు? మినిమం మరో 3 లక్షలైనా వస్తుంది ఏడాదికి. ఇప్పుడు మీ ఆఫీస్ టైమింగ్స్ ఏమిటి? మామూలే, 9 to 5. ఆఫీస్కి పోను రాను ఎంత టైం పడుతుంది? పర్మనెంట్గా వర్క్ ఫ్రం హోమ్కు అప్లై చేశానుగా, ట్రావెలింగ్ టైం మిగులుతుంది. అలా ఒప్పుకుంటారా? ఏముంది, ఏదో ఒక హెల్త్ రీజన్ చెప్పి డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తే సరే. లేకుంటే పేరెంట్స్ హెల్త్ రీజన్ కూడా చెప్పవచ్చు. అదేం పెద్ద సమస్య కాదు. మీ ఆరోగ్యం బాగానే ఉందిగా అంటూ అదోలా చూసింది ఉలిక్కిపడ్డ శ్రీధర్. వాట్ డూ యూ మీన్ అన్నాడు. ఐ మీన్ వాట్ ఐ సే. బాగా ఆరోగ్యంగా ఉన్న మీరు, నెలకు 1,00,000 సంపాదించే మీరు కేవలం 3 లక్షల కోసం మీ ఆరోగ్యమో కన్నవాళ్ళ ఆరోగ్యమో బాగలేదని చెప్తానంటున్నారు. ఇక నిబద్ధత ఎక్కడుంది? ప్రస్తుతం ఉన్న కంపెనీలో మీకంటూ ఒక స్థానం ఉండే ఉంటుంది. మీ మీద నమ్మకం కూడా ఉంటుంది. అలాంటప్పుడు ఆ నమ్మకాన్ని వమ్ము చేయడం తప్పు కాదా? పోనీ అదేం లేదు, వాళ్ళ పర్మిషన్ ఇచ్చారే అనుకుందాం. ఇప్పుడు మీ మీద ఉన్న నమ్మకం తరిగిపోదా? అది కూడా పర్వాలేదు అనుకుందాం. ఇప్పటికే నెలకు 1,00,000 సంపాదించే మీరు అదనంగా మరొక 25,000 దేనికోసం సంపాదిస్తున్నారు? దేనికంటే లైఫ్ ఎంజాయ్ చేసే అందుకు కదా. ఐ కెన్ హ్యావ్ మై ఓన్ బంగ్లా, కార్ ఎంజాయ్ చేసేందుకు మీకు టైం ఉంటుందా? వైనాట్? కావాల్సినంత. ఎలా ఉంటుంది? ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇప్పుడున్న కంపెనీ, ఆ తర్వాత మరో 2-3 గంటలు మరో కంపెనీ, అంటే రాత్రి 8 గంటలు అవుతుంది. ఆ లెక్కన వీకెండ్స్లో కూడా ఎక్స్ట్రా పని ఉంటుంది. ఇంకా అనుభవించేందుకు టైం ఎక్కడుంది మీకు? శ్రీధర్ అవాక్కయ్యాడు. అతని వద్ద జాబు లేదు. శ్రీవల్లి ఎలా నిలదీస్తుంది అనుకోలేదు. ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యం నిబద్ధత, లాయల్టీ. మీరు నన్నేమనుకున్నా సరే, నేను చెప్పదలుచుకున్నది చెప్పే తీరాలి. 1,00,000 జీతం వచ్చినా చాలదని మరో కంపెనీలో కూడా పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు. మీరు చేసే పనికి సంసారం సుఖం చాలలేదని ఒక ఇల్లాలు ఉండగానే మరో ఇల్లు చూసుకునేందుకు పెద్ద తేడా లేదు. నాన్నగారు, ఈ సంబంధం వద్దండి ప్లీజ్ అంది. చెల్లున చెంప మీద చరిచినట్లు అయింది. శ్రీధర్ తల్లిదండ్రులు కూడా అవాక్కై ఉండిపోయారు. మరో ముఖ్యమైన విషయం, ప్రస్తుతం మీరు మనసు మార్చుకున్నా ఇక ఈ సంబంధం కుదరదు. ఎందుకంటే ఈ సంఘటన మనసు మూలల్లో జీవితాంతం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మనమిద్దరం ఒకటవడం సరైన పని కాదు.
ఒకరికి ఒకరన్నది జీవన సూత్రం. అది ఉద్యోగమైనా సంసారమైనా. ధన్యవాదాలు అంటూ లేచి నిలబడి చేతులు జోడించింది. శ్రీవల్లి చక్రవర్తి దంపతులు ప్రేక్షకులయ్యారు. శ్రీధర్ కుటుంబం మౌనంగా నిష్క్రమించింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఉంటాను.